మొత్తం క్లారిటీ ఇచ్చేస్తాను. 10 సంవత్సరాలు ఫ్లాపుల తర్వాత కరెక్ట్ గా సినీ ఇండస్ట్రీలో మంచి పొజిషన్ వచ్చి గబ్బర్ సింగ్ లాంటి సినిమా హిట్లు వచ్చి ఒక మళ్ళీ నెంబర్ 1 పొజిషన్ కి వెళ్లే టైంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారండి. అది ప్రజాసేవ కోసం పెట్టిన పార్టీ. ఆయన నెంబర్ 1 పొజిషన్ వదులుకొని కేవలం ప్రజల కోసం వచ్చిన వ్యక్తి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏ నాయకుడైనా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ విమర్శించేటప్పుడు ఈ మాట దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ మాట్లాడాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయడం గురించి, పవన్ కళ్యాణ్ గారు కడుపు పోషణ గురించి వాళ్ళ రోజున మాట్లాడటం చాలా నీచంగా ఉంది. ఎందుకంటే సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ప్రధానంగా ఆయన చేసిన పోరాటాలు కానీ, ఆయన నిర్వహించిన సభలు కానీ పేదల పక్షానే నిలబడ్డారు. అమరావతి రైతులే గాని, భవన నిర్మాణ కార్మికులే గాని, ఆయన తీసుకున్నది గెలిచినా గెలవకపోయినా గాని 10 సంవత్సరాలు పార్టీని ఆ శక్తితో సొంత కష్టంతో ఆయన పార్టీని అట్లా నిలబెట్టారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా గాని వెనకలేదు, వెనకలేదు, వెనకడుగు వేయలేదు పవన్ కళ్యాణ్ గారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ 10 సంవత్సరాల నిర్విరామం తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక కూటమి అరాచక పాలనని నిర్మూలించాలనే ఉద్దేశంతో కూటమిని ఒక ఏర్పాటు చేసుకొని మంతనాలు చేసి వాళ్ళ రాష్ట్రంలో టీడీపీ లాంటి పార్టీలో చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి నాయకత్వం ఉంటే, ఆ విజనరీ ఉన్న లాంటి వ్యక్తి ఉంటే అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్న ఉద్దేశం మీద ఆయన ముఖ్యమంత్రిగా మనం ప్రతిపాదించుకొని కూటమిలో 2వ స్థానం అయినటువంటి జనసేన పార్టీ ఇవాళ రోజున డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నాం. ఇక్కడ కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న పంచాయతీరాజ్ శాఖ గాని, అటవీ శాఖ గాని, సైన్స్ అండ్ టెక్నాలజీ గాని, సాగునీటికి సంబంధించిన గాని, పర్యావరణకు సంబంధించింది గాని, ఇట్లాంటి శాఖల గురించి మాట్లాడితే సార్ మొన్న మధ్య మీకు పూర్తిగా చదివే ఇది లేకపోతే కనుక వైసీపీ వాళ్ళు ఒకసారి జనసేన పార్టీ అఫీషియల్ పేజ్ కెళ్ళండి, లేదంటే ఒకసారి గూగుల్ సెర్చ్ చేసుకోండి సార్. చార్జీపీటీ అనేది ఒక రోజున మన చేతిలో ఉన్న ఆయుధం. ఒకసారి చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఏపీలో మొత్తం వేసిన ప్యాచ్ వర్కులు కానీ, రోడ్లు కానీ 680 కిలోమీటర్లు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వాళ్ళ రోజున పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత ఆయన వేసిన రోడ్లు కేవలం గ్రామీణ ప్రాంతాల్లో 1840 కిలోమీటర్లు. గ్రామీణ ప్రాంతాలే అని నేను ఎందుకన్నానంటే ఇక్కడ మున్సిపాలిటీ ఉంటుంది, హైవేలకు అనుసంధానమైన రోడ్లు ఉంటాయి, వాటిని వదిలేసి ఓన్లీ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి నేను చెప్తున్నాను. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడితే పిల్లల ఆకలి గురించి, పిల్లల చదివిన వీడియో గురించి డొక్కా సీతం గారి పేర్లు పెట్టారని చెప్తున్నా అన్నారు సార్. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను సార్, జగన్ లాగా డిక్షనరీలు పెట్టి దాంట్లో మత ప్రచారం చేయడం మేము. మతం లాగా మేము జగన్ మావయ్య అని తప్పులు పట్టించుకోవాలి పిల్లలతో. ఇవాళ రోజున పిల్లలకి రాజకీయాలకు సంబంధం ఉండకూడదని ఫ్లెక్సీ మీద కూడా, ఈవెన్ ఫ్లెక్సీ మీద కూడా ఏ రాజకీయ నాయకుడు ఫోటో లేకుండా మేము చేస్తున్నాం పాలన. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అన్న ఉద్దేశం మీద మాక్ అసెంబ్లీ లాంటి వినూతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. పిల్లలకి పోషణ ఆహారం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు కావాలంటే పులివెందుల్లో చూసుకోమని చెప్పండి. ఒకటి లక్ష్మీకాంత్ గారు ప్రధానంగా ఏమంటారంటే ఒక్క మాట మీరు ఏదైతే ఆహారం ఇస్తున్నారో, నేను దూరంగా ఉన్నాను కాబట్టి మీ మాట నాకు వినిపించదు, నన్ను పూర్తిగా కంప్లీట్ చేయడం. మోడర్న్ కిచెన్స్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు 12 కోట్ల. ఎక్కడో ఒక చోట తేడా జరిగిందని గుట్టకాల్సి గుట్ట మీద వేసినట్టుగా ఇవాళ రోజులు మాట్లాడుతుంటే చాలా నవ్వుతో విషయాలు ఉన్నాయి. వాళ్ళ హయాంలో ఏం జరిగింది సార్? ఇడ్లీ పెడుతున్నాను, గుడ్లు పెడుతున్నాను, పాలు ఇస్తున్నానంటే ఆ టైంలో జరిగిన ట్రోలింగ్ ఏంటో తెలుసు సార్? ప్రపంచ వ్యాప్తంగా ట్రోలింగ్ జరిగింది. జగనన్న పాల వెలుగు అన్నాడు. ఆ పాలు దేనికన్నా పనిచేసినాయి సార్? ఉబ్బుపోయిన పాల ప్యాకెట్లు, ఉన్న పాల ప్యాకెట్లు పిల్లలకి ఇచ్చిన పరిస్థితి, కడుపులేని తాగలేని పరిస్థితి, ఇడ్లీ అంటే పురుగులు వచ్చిన పరిస్థితి. ఇంకా ఇట్లాంటి మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి సార్? ఆహారం తిని పోలవరం లాంటి ప్రాంతంలో 4 పిల్లలు చనిపోతే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం మీద స్పందన లేదు. పట్టాల జిల్లాలో కూడా 250 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు వాళ్ళ హయాంలో. మరి పక్క డేటాతో చెప్తున్నా, నా నోటుకు మాట్లాడట్లా. ఇవాళ అటువంటి పునరావృతం కాకూడదని ఒక మెట్టు దిగి
మొన్న నారా లోకేష్ గారు అధికారులకు హుకుం జారీ చేశారు. ఇది మళ్ళీ పునరావృతం కాకూడదు, ఇలా చేస్తే మేము ఒప్పుకోమని చెప్పి. ఇంకా వాళ్ళ పాలన గొప్పదా, మా పాలన గొప్పదా సార్? ఓకే సార్, ఓకే జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవారా, పవన్ కళ్యాణ్ గారు గొప్పవారా సార్? ఓకే జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్ అన్న ఉండేది, సాక్షి మీడియాలో ఉంటది. పవన్ కళ్యాణ్ గారికి సినిమాలు చేసుకోకపోతే ఆయన కడుపు ఎట్లా నిందొచ్చు సార్? పార్టీ ఎట్లా నడుస్తుంది సార్? రైట్ ఇవాళ సినిమాలు చేయకూడదని చెప్పడానికి వీళ్ళు ఎవరు సార్? పని పాట లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఇన్ని కార్యక్రమాలు చేస్తారా? రైట్ రైట్ మీ అభిప్రాయం వ్యక్తమైంది. ఎస్ కంక్లూడ్ చేతులు గారు అందుబాటులో ఉండండి. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఏదో పాపం లక్ష్మీకాంత్ గారు సీరియస్ వార్నింగ్ ఇచ్చి మాట్లాడకుండా అయిపోయినారు. మీరు కూడా సంతోషం. ఎందుకంటే కాదు సార్, ఒకటి సార్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో మీ వాయిస్ క్లియర్గా ఉంది. ఆ లక్ష్మీకాంత్ గారి వాయిస్ ఎక్కడి నుంచో లోలో వినపడుతుంది. మీరు అబ్జర్వ్ చేశారా? అక్కడ ఆయన దగ్గర వాయిస్ కూడా మన టీడీపీ అధికార ప్రతినిధి వాయిస్ కూడా సరిగ్గా వినపడలా. అంతేగాని పార్షియాలిటీలు అంటూ ఏముండో, ఎవరు వార్నింగ్లకి ఎవరు భయపడం. లక్ష్మీకాంత్ గారు వార్నింగ్ ఇచ్చినా, మీరు వార్నింగ్ ఇచ్చినా ఎవరు భయపడం. కాకపోతే ఆయనది ఇప్పటికే కట్ అయ్యి వస్తుంది వాయిస్. డిస్టర్బెన్స్గా ఉంటే ఎవరికి అర్థం కాదని నేను ఆగా. అంతేగాని మీరు మరి నా మీద మరి ఇంకొకటి జల్లమాకండి ప్లీజ్. దయచేసి కంక్లూడ్ చేయండి. ఇచ్చే శక్తి మాకుంటే మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్.